హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రై అనేది చేయడం చాలా సింపుల్ అండి. అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇంట్లో ఏవైనా రసమైనా పప్పు అయినా ఏం చేసుకున్నా కూడా అండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. సైడ్ డిష్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ అయితే తీసుకుని మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కూడా కాకుండా మీడియం సైజుగా అయితే కట్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసుకుంటేనే కాలీఫ్లవర్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలకి వాటర్ అయితే వేసుకోండి. వాటర్ని బాగా హీట్ అవ్వనివ్వండి. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా వేసేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని ఈ కాలీఫ్లవర్ని బాగా బాయిల్ చేయండి. కాలీఫ్లవర్ ఒక 30% బాయిల్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ బాయిల్ అయితే సాఫ్ట్గా ఉండదండి అండ్ క్రిస్పీగా కూడా ఉండదు. సో ఒక 30% లైట్గా సాఫ్ట్నెస్ చూసారు కదండి, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా వంపేసేయండి. వాటర్ అనేది అసలు ఉండకూడదండి. వాటర్ అంతా కూడా వంపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కాలీఫ్లవర్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడంత సాల్టు, టేస్ట్కి సరిపడంత కారము, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా కార్న్ఫ్లోర్ పిండి, ఇంకొక 2 టేబుల్ స్పూన్ దాకా కూడా మైదా పిండి కూడా వేసుకుని ఇవంతా కూడా బాగా స్పూన్తో అయితే కలుపుకోండి. మీకు స్పూన్తో కలపడం ఇష్టం లేకపోతే చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చండి. ఈ మసాలా అంతా కూడా కాలీఫ్లవర్కి పట్టేడుగా మొత్తం కూడా ఉప్పు కారం కలిసేడుగా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ ముందుగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. ఈ విధంగా కలిపి పెట్టడం వల్ల కాలీఫ్లవర్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా మరిగిపోయిందండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ అంతా కూడా వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. మీకు కాలీఫ్లవర్ ఫ్రై అనేది చేసేటప్పటికి ఆయిల్ అనేది బాగా ఎక్కువ కాగుండాలండి. ఎక్కువ కాగితేనే ఫ్రై అనేది బాగుంటుందండి. మీరు ఆయిల్ అనేది బాగా కాగకుండా వేసుకుంటే క్రిస్పీగా రాదండి, మరీ సాఫ్ట్గా ఉంటుంది. సో ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత వేసుకుని చూసారు కదండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లోకి ఏ రైస్లకైనా కూడా అండి కాంబినేషన్ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బై.